హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వైవిడి పూల ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం? సినిమా చూడడానికి వెళ్తున్నాం కదా. ఆంధ్ర భవన్ కా ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళవేంటి నువ్వు? బాగుంటది అక్కడ. ఏదైనా సినిమా చూసావా? నేను చూడలేదా. ఓ గురు, డాడీ వస్తాండు. వెళ్ళి బండి ఎక్కు. బాయ్. అవునండి, ఇప్పుడు మేము ఢిల్లీలో ఆంధ్ర భవన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ సాటర్డే సండే మూవీస్ వేస్తారు. ఆ మూవీస్ చూసిన తర్వాత అక్కడ పక్కనే ఇండియా గేట్ ఉంటుంది. ఇండియా గేట్ని కూడా చూసుకొని వద్దాం అనుకుంటున్నాము. ఆంధ్ర భవన్ దగ్గర మూవీ చూసుకొని వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఇండియా గేట్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఖాళీగా ఉండదు. ఇక్కడ బండి బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా చిన్నోడు ముందు తోవ తీస్తాడు. మేము ఢిల్లీ వచ్చి 4 years అవుతుంది. కరోనా టైంలో వచ్చాము. ఢిల్లీలో ఎక్కువ టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి, బాగుంటాయి అనేసి అనేవారు. వచ్చిన కొత్తలో అయితే అన్ని ప్లేస్లకు కూడా తిరిగేసాం మొత్తం. కానీ అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. అప్పుడు మాకు రీసెంట్గా ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది వేరే దగ్గరికి. వెళ్ళిపోయే ముందు అన్ని ప్లేసులు చూపించడం పిల్లలకి అనేసి ఒకసారి అన్ని చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూడండి, చాలా బాగుంటాయి టూరిస్ట్ ప్లేసులు. ఢిల్లీలో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ అనేసి అన్ని చూపిస్తాము. ఇప్పుడు ఢిల్లీ వచ్చిన కొత్తలో అయితే ఇండియా గేట్ చూద్దాం అనేసి వచ్చాము. కానీ బయట నుండే చూసి వెళ్ళిపోమన్నారు. ఇదంతా మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. అప్పుడు ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడైతే ఇండియా గేట్ లోపల చాలా బాగా చేశారు. ఎక్కడికక్కడ ఇటువంటి వాటర్ ఫాల్స్ గట్టా కట్టారు. ఇంకా ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్తుంటే ఇంకా బాగుంటది. ఒకప్పుడైతే ఇటువంటి తిన్నువు గట్ట లోపలే అమ్మేవారు. ఇప్పుడు అటువంటివి లేవు. ఒక కౌంటర్ లాగా బయటనే పెట్టారు. మనం ఏమైనా తినాలనుకుంటే ఇక్కడికి వెళ్ళే తినాలి. ఒకవేళ లోపలికి కూడా పట్టుకొని వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు మాత్రం లోపలికి తీసుకురావడానికి లేదు. ఎంతకు ముందు మేము నడుస్తున్న రోడ్డు అయితే అసలు ఖాళీ ఉండేది కాదు. చిన్నపిల్లలు తొక్కుకోవడానికి కార్లు, మోటార్ సైకిల్ గట్ట ఉండేవి ఇక్కడ. వాటి కోసమే 2 వంతులు మా పిల్లలు అయితే ఇండియా గేట్కి వెళ్దాం అనేవారు. అవి కూడా తీస్తున్నట్టుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినట్టుగా అయితే ఈ రూట్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, ఎటువైపు వెళ్ళాలో ఏటనేది. చిన్నపిల్లలతో ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే మాత్రం సాధ్యం కాదు, కొంచెం కష్టమే. ఇగోండి, ఇక్కడ మా పెద్దోడైతే అక్కడ టెడ్డీ బేర్ వేసుకున్న అబ్బాయితో ఫోటో కావాలంటండి. వాళ్ళిద్దరికి కొన్ని ఫోటోలు తీపించాం అక్కడ. ఈ ఇండియా గేట్కి రావాలంటే ఎటువంటి ఎంట్రీ ఫీజులు గట్ట ఏమి ఉండవు. ఒకప్పుడైతే ఆ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ మెయిన్ రోడ్ క్రాస్ చేసుకుని వచ్చేవారు. ఇప్పుడైతే ఇటువంటి సబ్వేలు ఎక్కడికక్కడ కట్టేశారు. ఈ సబ్వే కింద వెళ్తే అవతల సైడ్ ఉంటది ఇండియా గేట్. దీని లోపల అటు సైడ్ ఇటు సైడ్ పోస్టర్లు కనిపిస్తున్నాయి కదా, ఎలా వెళ్ళాలి ఇండియా గేట్ దగ్గరికి అనేసి ఇక్కడ పెట్టున్నారు. ఇంకా ఇండియా గేటు ఎందుకు కట్టారు, దాని చరిత్ర అటువైపు ఇటువైపు పెట్టేసి ఉన్నది. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది. ఇక్కడికి వస్తే నడిచినట్టు ఉండదు, కానీ చాలా దూరం నడుస్తాము. మొత్తానికైతే ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇండియా గేట్ అనేసరికి మా పెద్దోడు అడిగిన క్వశ్చన్ ఒకటి గుర్తు వస్తుంది నాకు. మమ్మీ, ఇండియా గేట్ అంటారు కదా, అది దాటిన తర్వాత వేరే కంట్రీ వచ్చొద్దా అని అడిగాడు నన్ను. అసలు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఖాళీ ఉండదు, ఇలాగే జనాలు ఉంటారు ఎప్పుడూను. ఈ ఇండియా గేటు మన భారతదేశ చరిత్రకే నిలువెత్తు నిదర్శనం అని చెప్తారు. దీన్ని 1921లో స్టార్ట్ అయ్యి 31 వరకు కట్టారంట. చూడండి, మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో 90,000 మంది అమరులైన జవాన్ల కోసం దీన్ని నిర్మించారని చెప్తారు. ఇక్కడ ఎప్పుడు అమర జవాన్ జ్యోతి వెలుగుతూ ఉంటది, ఎప్పుడు ఆ మధ్యలో ఉండేది. ఇప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ మ్యూజియం కట్టారు, అక్కడ పెట్టేశారు. చూడండి ఎంత హైట్ గా ఉంది. దీని ఎత్తు 42 మీటర్లు అంట. ఇక్కడ మార్నింగ్ కంటే ఈవినింగ్ వస్తే చాలా బాగుంటది లైట్ సెట్టింగ్ తో. ఇండియా గేట్ పైన అమరులైన జవాన్ల పేర్లు కూడా ఉంటాయట. దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఒకసారి కనిపిస్తే మీకు కూడా చూపిస్తాను. చాలా మంది ఇక్కడికి నైట్ టైం డిన్నర్ వండేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ తింటారు. మేము కూడా చాలా టైమ్స్ అలా చేసాము. చాలా బాగుంటది గ్రీనరీతో. చుట్టూ పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి గట్టా చాలా బాగుంటది. నేనైతే చిన్నప్పుడు బుక్స్ లో చూసేదాన్ని ఇండియా గేట్ ని, తర్వాత మూవీస్ లో చూసాను. నేనైతే ఎప్పుడు అనుకోలేదు డైరెక్ట్ గా చూస్తానని. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఉండడం వల్ల. ఇక్కడ నైట్ టైం బోట్ క్లబ్ కూడా జరుగుతుందంట. మేమైతే ఇప్పుడు చూడలేదు. ఇక్కడ చూడండి, మన దేశం కోసం అమరులైన జవాన్ల పేర్లు ఇండియా గేట్ పైన రాసి ఉంచారు. మీకు ఇందులోని ఏనేమైనా అర్థమైతే కనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇండియా గేట్ మనం టచ్ చేయలేము, చాలా దూరం నుండే తాళ్ళతో చైన్స్ తో కట్టేస్తారు. ఇండియా గేట్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాం మనం ఇప్పుడు. ముందు సైడ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటది. January 26 రిపబ్లిక్ డే రోజు పరేడే జరుగుతుంది కదా,
రాష్ట్రపతి భవన్ నుండి మొదలై ఇక్కడ వరకు కూడా జరుగుతుంది. ఇక్కడ నుండి రాష్ట్రపతి భవన్ కూడా కనిపిస్తది. ఎవరైనా ఢిల్లీ వస్తే ఇండియా గేట్ ని విజిట్ చేయకుండా వెళ్ళరు. కానీ డే టైం కంటే నైట్ టైం వస్తే చాలా చాలా బాగుంటది. ఇండియా గేట్ కి కొంచెం దూరంలో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఒకటి ఉంటది. ఆ స్టాచ్యూ వెనకతల కొత్తగా కట్టారు నేషనల్ వార్ మెమోరియల్ అని. అమర్ జవాన్ జ్యోతి అక్కడే పెట్టేశారు. అది ఇప్పుడు నైట్ టైం క్లోజ్ చేసేస్తారు. అందువల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. మళ్ళీ ఢిల్లీ వస్తామో రాలేమో. అందుకని మా పిల్లలు బాగా చూడండి ఇండియా గేట్ అని చెప్తున్నాను. ఇక్కడ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి పిల్లల్ని గట్ట ఆడించాము. దాని తర్వాత ఫుడ్ కోర్ట్ సైడ్ వచ్చాము ఏవైనా స్నాక్స్ తిందామని. ఇక్కడ స్నాక్స్ తినేసి బయలుదేరిపోయాము. నెక్స్ట్ ఢిల్లీలో ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.